లేఅవుట్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం 3 దశల్లో అప్లికేషన్ను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ను వినియోగించనున్నారు. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్లు క్రమబద్ధీకరణ అంశానికి కదలిక వచ్చింది. తాజాగా రేవంత్ సర్కార్ ఇందుకు సంబంధించిన గైడ్లైన్స్ ను విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగ్ దరఖాస్తులను ఆమోదించడానికి అనుమతులు ఇచ్చింది. 2020లో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను ప్రకటించిన విషయం తెలిసిన సంగతే. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను సైతం ఆహ్వానించారు. ఒక్కో అప్లికేషన్ 1000 రూపాయలు చొప్పున వసూలు చేసింది ప్రభుత్వం. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం మొత్తం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. కానీ కోర్టు కేసులు రావడంతో ఆ ప్రక్రియ అప్పుడు ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ పై అనేక సార్లు కీలక ప్రకటనలు చేసింది. దరఖాస్తుదారులకు మేలు జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటున్నారని తెలిసింది. ఈ మేరకు తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోనే లేఅవుట్లు క్రమబద్ధీకరణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. దరఖాస్తులను మొత్తం 3 దశల్లో వడపోసి ఆమోదించనున్నారు. సిజేజీ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ నిర్వహించనున్నారు. మొదటి దశలో ప్రత్యేకంగా రూపొందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అప్లికేషన్ ఆధారంగా అప్లికేషన్ ను పరిశీలిస్తారు. ప్రభుత్వ భూముల్లో చేసిన లేఅవుట్లు, వివాదాస్పద భూముల్లో చేసిన లేఅవుట్లకు సంబంధించిన పర్మిషన్లను ఈ దశలోనే ఆపేస్తారు. ధరణి పోర్టల్లో ఉన్న వివరాలు, సర్వే నంబర్ల ఆధారంగా ప్రభుత్వ రికార్డులో ఉన్న వివరాలను ఇందుకోసం పరిశీలిస్తారు. లేఅవుట్ వేసిన భూమి సమగ్ర వివరాలను గుర్తించి రెవెన్యూ ఇన్స్పెక్టర్, నీటిపారుదల శాఖ ఏఈ, పంచాయతీ ఈవో తదితర అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఈ బృందం ఈ భూమి ప్రభుత్వానికి సంబంధించిందేనా, కోర్టు వివాదాలు ఉన్నాయా అన్న వివరాలను పరిశీలిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో ఈ వివరాలను నమోదు చేస్తారు. ఇక రెండవ దశలో ఫస్ట్ ఫేజ్లో క్లియర్ అయిన అప్లికేషన్లు పరిశీలిస్తారు. టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారులు ఈ అప్లికేషన్ను పరిశీలిస్తారు. లేఅవుట్ వివరాలు, నిబంధనల ప్రకారం ఖాళీ స్థలం వదిలేశారా, రోడ్లను నిర్మించారా తదితర టెక్నికల్ అంశాలను ఈ ఫేజ్లో పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉన్నాయని భావిస్తే ఆ దరఖాస్తుకు క్రమబద్ధీకరణ ఫీజును డిసైడ్ చేస్తారు. దరఖాస్తులు, ఫీజు చెల్లించిన 3వ ఫేజ్కు అప్లికేషన్ను ఫార్వర్డ్ చేస్తారు. మొదటి 2 దశలను దాటి వచ్చిన అప్లికేషన్ను థర్డ్ ఫేజ్లో పరిశీలిస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ఈ దశలో అప్లికేషన్ను పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. లోపాలు ఉంటే రిజెక్ట్ చేస్తారు, లేకుంటే అనుమతి కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఈ నెల ఫస్ట్ వీక్లోనే ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ను ప్రారంభించి 3 నెలల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించింది.